అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే మంచి మంత్రి పదవి వస్తుందన్నారు. అందుకోసమే ఇన్ని రోజులు ఆగానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే టైంలోనే తనకు అధిష్టానం మంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. గతంలో మంత్రి పదవిపై నెగిటివ్ గా మాట్లాడిన రాజగోపాల్ మళ్లీ పాజిటివ్ గా మాట్లాడడంతో తనకు ఏమైనా సంకేతాలు అందాయా అనే దానిపై చర్చ జరుగుతుంది. ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరికీ తెలుసుకున్నా ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరికీ తెలుసుకున్నా ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరికీ తెలుసుకున్నా ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరికీ తెలుసుకున్నా ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరికీ తెలుసుకున్నా మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజు చేశారు. అదృష్టం ఉంటే మంత్రి పదవి వస్తుందన్నారు. అందుకోసమే ఇన్ని రోజులు ఆగానన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, మంత్రి పదవికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి అయితే కొన్ని కామెంట్స్ చేశారు. ఎలా చూడాలంటారు? అనుష, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా తనకు మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన ప్రభుత్వానికి గాని సీఎం పైన గాని ఇటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ రావడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం ఆయన కొంత పాజిటివ్ గా కొన్ని మాటలు అయితే ఆయన మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన మాట్లాడిన విషయంలో తనకు మంత్రి పదవి వస్తుందనే సంకేతాలు అందాయా అనే విషయం పైన కూడా కొంత చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే అదృష్టం ఉంటే మంచి మంత్రి పదవి వస్తుంది, అందుకే ఇన్ని రోజులు ఆగాను అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మాత్రం కొంత ఆయనకు మంత్రివర్గం విస్తరణ సందర్భంగా మరి ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనేది కూడా కొంత రాజకీయంగా చర్చ సాగుతుంది. ఆయన అభిమానులు కూడా ఆయన అనుచరులు కూడా వాళ్ళు కూడా మంత్రి పదవి వస్తుందనే ధీమాతో కొంత ధీమా అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో వచ్చిన సమయంలో అంటే రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లోనే ఉన్నారు, ఎమ్మెల్యేగా కూడా మున్గోడు నుంచి గెలుపొందడం జరిగింది. కానీ కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, బీజేపీలోకి వెళ్లడం, మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారనేది కూడా రాజగోపాల్ రెడ్డి స్వయంగా మాట్లాడిన సందర్భం ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి మొదటగా మంత్రివర్గంలో ఆయన సోదరుడు నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన సోదరునికి అంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు అనేది కొద్దిగా ప్రచారం సాగింది. తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉందంటూ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుంచి కూడా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఈ విషయంపై మంత్రివర్గ విస్తరణపై ప్రచారం సాగుతూ దాదాపుగా 2 years తర్వాత 1.5 సంవత్సరాల తర్వాత ఒకసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. కానీ అందులో బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది ఆశించినప్పటికీ వారికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. కానీ మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జరిగిన నేపథ్యంలో అప్పుడు ఏదైతే మైనార్టీ కోటాలో అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ మంత్రి పదవులకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ కూడా కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది. కాబట్టి ఈ మంత్రివర్గ విస్తరణలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనేది కూడా కొంత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాజగోపాల్ రెడ్డి మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మంచి అదృష్టం ఉంటే మంచి మంత్రి పదవి అంటే ఇప్పటి వరకు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నటువంటి విద్యాశాఖ కావచ్చు, విద్యాశాఖకు సంబంధించి కానీ హోం శాఖకు సంబంధించి కానీ 2 మంత్రి పదవులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో ఏ శాఖ అయినా మంచి పదవి ఉంటుందనేది కూడా మంత్రిగా మంచి ఉంటుందనేది కూడా రాజగోపాల్ రెడ్డి
ఆకాంక్ష కాబట్టి ఆ మేరకే ఆయన ఈ రోజు ఈ మంచి మంత్రి పదవి వస్తుందనేది కూడా ఆయన మాట్లాడడం, అధిష్టానం తనకు హామీ ఇచ్చింది ఆ పార్టీలో చేరేటప్పుడు, అధికారంలోకి వచ్చి మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుందన్న ధీమాతోటి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు అయితే పాజిటివ్ గా మాట్లాడడంతో అయితే కొంత రాజకీయంగా చర్చ సాగుతుందని చెప్పవచ్చు. కానీ గతంలో కొన్ని రోజుల పాటు ఆయన ఇటు ప్రభుత్వం పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా అధికార పార్టీలో ఉంటూ స్వపక్షంలో విపక్షం లాగా కామెంట్లు చేయడం, ఏదైతే విమర్శలు చేయడం, అన్ని కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా కొంత గందరగోళం నెలకొనడం, ఆయన మంత్రి పదవి ఇవ్వలేదనే విషయం పైనే ఆయన ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయనకు అనుచరులు కావచ్చు, మున్గోడు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆ విధంగా వ్యవహరించడం. గతంలో ఏదైతే ఎంపీ ఎలక్షన్ల సమయంలో కూడా, ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలంటూ కూడా, గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామంటూ అన్నారనేది కూడా రాజగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడడం, ఆయనే స్వయంగా మాట్లాడుతుండడంతో ఇన్నిసార్లు ఆయనకు మంత్రి పదవి విషయంలో హామీలు ఇచ్చినప్పటికీ కానీ ఆ మంత్రి పదవి దక్కకపోవడం పట్ల కూడా కొంత ఆయన అసహనం వ్యక్తం చేస్తూ, అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కామెంట్లు చేస్తూ ఉండడం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చినా కూడా వెళ్ళకపోవడం పట్ల కూడా కొంత రాజగోపాల్ రెడ్డి తీరు పైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీలోనే కొంత అంటే వేరే అంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిరుత్సాహంగా ఉండడంతో పాటు ఇటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన పట్ల కూడా కొంత దూరంగా ఉండడం, ఇటు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎవ్వరు మంత్రులను కానీ కూడా ఇప్పటి వరకు అక్కడికి పిలవకపోవడం, ఇటు వైన్ షాప్లకు సంబంధించి తాను పెట్టిన రూల్స్ పాటించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలతోటి వ్యవహరించడం, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరించినప్పటికీ ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలతోటి కొంత తగ్గి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయనకు సంకేతాలు కూడా అందాయనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. కాబట్టి చూడాలి మరి రాజగోపాల్ రెడ్డికి ఈ వచ్చే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అనుష్. రైట్ జనయ్య, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.